అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గమనించాలి. ఈ రోజు ఒక ఆంబోతు రాంబాబు అని ఎందుకంటున్నామంటే ఈ రోజు అతను మాట్లాడిన మాటలు సమాజంలో ఉండే వాళ్ళు చూస్తే చీత్కరించే విధంగా నీచంగా మాట్లాడాడు. ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా దాడి చేశాడు. ఎవరి అంబటి రాంబాబు ఎవరి ప్రమేయంతో? జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయంతో. వీళ్ళు ఎలాంటి రాజకీయం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనకపోయినా బోసిడీకే అని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అధికారి అనకపోయినా గానీ జగన్మోహన్ రెడ్డిని ఎవరినో ఉద్దేశించి అంటే నన్ను అన్నారని వాళ్ళ తల్లి గారి తానే ఆ రోజు ఒక పదంతో తగ్గించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం. నాడు నిండు సభలో చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఉద్దేశించి లోకేష్ గారు పుట్టుకను ఎట్లా పడితే అట్లా తప్పుడు ఉద్దేశాలు వచ్చే విధంగా మాట్లాడిచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా చేస్తే ప్రజలు రెండు చెంపలు వాయించి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెడితే తన సొంత చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డిని చీత్కరిస్తూ ఉంటే కానీ కనీసం సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ అలాంటి మాటలే మాట్లాడిస్తున్నాడు. ఈ రోజు అంబోతు రాంబాబు మాట్లాడిన మాటలేంటి? చంద్రబాబు నాయుడు గారు తల్లిని అవమానించే విధంగా మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండేది. ఏం మాట్లాడుతున్నావు అంబోతు రాంబాబు? నీకేంటి, నీ వయసు వచ్చింది కానీ బుద్ధి పెరగలేదా? నువ్వు మంత్రిగా చేసావు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, ఎలా మాట్లాడాలో తెలియదు. అది నీ బ్రతుకు. ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు కదా, గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ నిన్ను రోడ్లపైకి ఇడ్చి తన్నుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రజలు చేస్తారు. నోరు అదుపులో పెట్టుకోవాలని తెలీదా? 1989లో భూమి పుట్టక ముందు నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటావు, నేను మంత్రిని అంటావు, జలవనరుల శాఖ చేశా అంటావు, కానీ వయసు వచ్చింది కానీ బుద్ధి రాల. నువ్వు మాట్లాడిన ఈ రోజు మాటలు నీకు కూతుర్లు ఉన్నారు కదా, ఆ కూతుర్లకు చూపించు. అమ్మా నేను ఈ విధంగా మాట్లాడిన ఆ కూతుర్లే నీ మొహాలు చీత్కరిస్తారు. నానా ఆ విధంగా మాట్లాడకూడదని. ఎవరి ఉద్దేశం ఎవరిని ఉద్దేశం కావాలని ఎవరు చెప్తే మాట్లాడు? జగన్మోహన్ రెడ్డి చెప్తే మాట్లాడావా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే మాట్లాడావా? ఇది నువ్వు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఈ రోజు మాట్లాడిన పదం అనేది ఎంత పెద్ద తప్పో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ రోజు గమనించాలి. మహిళల్ని రాజకీయాల్లో గౌరవించాలని చెప్పి ఒక పక్క రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రమోట్ చేస్తుంటే మహిళలను గౌరవించాలని మహిళలను అవమానించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తల్లిని అవమానించే విధంగా ఈ దురుద్దేశంతో మాట్లాడాడంటే ఈ సైకో అంబోతు రాంబాబుని ఏం చేయాలి? రోడ్ల పైన తన్నితే కూడా తప్పులేదు, రోడ్ల పైన ఈడ్చిడ్చి కొడితే కూడా తప్పు లేదని చెప్తున్నాం. ఎందుకంటే వీడు ఒక మనిషా అని అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కూడా ఒక తల్లి కడుపునే పుట్టావు. ఈ రోజు ఒక తల్లి పుట్టుక గురించి ఈ రోజు మీ వాడు మాట్లాడుతూ ఉంటే దీనికి నువ్వు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఇదేదో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ రిప్రజెంటెడ్ వన్ స్టేట్, ఈజ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టుకలో నువ్వు ఈ విధంగా మాట్లాడావంటే నువ్వు ఈ రోజు క్షమాపణ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు అందరూ ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆలోచించండి అమ్మా. ఈ రోజు మహిళలను మనం గౌరవించాలని మన పురాణాలు చెప్తాయి. ఈ రోజు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహిళల్ని గౌరవించాలి అని ప్రమోట్ చేస్తూ ఉంటే మహిళల్ని తక్కువ చేసే విధంగా, అదే విధంగా పుట్టుకల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ అంబోతు రాంబాబు కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళకి రాజకీయ సమాధి గడితేనే ఈ రాష్ట్రంలో రాజకీయాలు బాగుపడతాయి. లేకపోతే ఇంకా వీళ్ళు దిగజారి మాట్లాడతారు. ఇలాంటి అంబోతు రాంబాబు గుర్తుపెట్టుకో, నీకు చివరి రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజానికం, రాష్ట్రంలో ఉండే మహిళలే నీకు సమాధి కడతారు. గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నీ నాలిక తెగ్గొస్తారు ప్రజలు.